A1 TV తెలుగు న్యూస్. నిర్మల్ జిల్లా కడెం మండలం అంబర్పేట గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వర్షం పడుతుందన్న ఆందోళనతో ధాన్యాన్ని కప్పేందుకు తాడిపత్రి తీసుకువెళ్తున్న రైతులు హడావిడిగా ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి ఇద్దరు రైతులు కింద పడిపోయారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా వాతావరణం మారడంతో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది. రైతులు క్షేమంగా కోలుకోరని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అమ్మరెడ్డిగూడ గ్రామంలో ధాన్యం రాసులను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పరిశీలించారు. నెల రోజులుగా కల్లాల్లోని ధాన్యం నిల్వ ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు. మద్దతు ధర క్వింటాకు 2380 అని ప్రకటించినా కొనుగోళ్లు జరగడం లేదన్నారు. మిల్లర్లు కటింగ్ చేసి రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే గన్ని బ్యాగులు రవాణా సదుపాయం పెంచి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం మొత్తం కూడా ఈ విధంగా పట్టాలు వేసి పోసి ఈ విధంగా కల్లాల మీద ఉన్నది. మీరు సంచులు ఇవ్వండి, తర్వాత ప్రొక్యూర్మెంట్ చేయండి, గిట్టుబాటు ధర ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. కానీ ఈరోజు దళారీలు 1300, 1400 అని చెప్పి రైతుల దగ్గరకు వచ్చి ఇచ్చేస్తూ ఉన్నారు. మీరు మద్దతు ధర ప్రకటించింది ఎంత అండి? 22,380 రూపాయలు. ఈ దళారీలు మొత్తం కూడా దోచుకొని వెళ్ళిపోతా ఉన్నది. ఇంతవరకు కూడా మీరు మేము పోయినసారి వచ్చాం, విజిట్ చేసాం. మా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, అదేవిధంగా రైతు అధ్యక్షుడు మరి శివాజీ, మేమంతా కలిసి విజిట్ చేస్తే తెలుగు రైతు అధ్యక్షుడు ఈ మండలానికి చెందినటువంటి నాయకుడు మేము కళ్ళుండి అంట గుడ్డివాళ్ళం అంట. కళ్ళుండి గుడ్డివాళ్ళం అంటే నువ్వు గుడ్డో లేకుంటే మరి ప్రభుత్వం గుడ్డుదో చూడండి. ఇవన్నీ కూడా మొత్తం ఈ కళ్ళాలు మొత్తం కూడా చూడండి. వచ్చేటప్పుడు రోడ్ల మీద ఎన్ని ధాన్యం ఉంది, ఎంత ధాన్యం ఉంది. మేము కూటమి ప్రభుత్వాన్ని రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి ప్రశ్నించాం. అయ్యా, ఈ ఏలూరు జిల్లా గురువాయిగూడు వద్ద కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పరిశీలించి రైతులతో మాట్లాడారు. వాతావరణం మారి వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వార్తలతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ జాయింట్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి వివరించారు. అలాగే మిల్లర్లతో సమన్వయం చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జేసీకి ఆదేశించారు. ఇక రైతులకు నష్టం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా ఎంపీకి తెలిపారు. బాబు కెమెరాలో ఆపండి, పక్కన కొంచెం. ఇప్పుడు జాయింట్ కలెక్టర్తో మాట్లాడతాను, తొందరగా ఒకసారి జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి మళ్ళీ అన్ని ధాన్యం అంతా నా దగ్గరికి వచ్చినారు. మీరు కొంచెం తొందరగా కొనమండి. వర్షం పడితే పాపం మా ధాన్యం అంతా తడి అయిపోతే ఇంకంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకోటి అన్నెసెసరీ కటింగ్ చేస్తున్నారంట. 150 రూపీస్ 200 రూపీస్ కటింగ్ చేస్తున్నారంట మిల్లర్స్. కొంచెం అది కూడా కొంచెం చెప్పండి. ఏ స్పెసిఫిక్ కొంచెం
పంపించండి. బట్ ధాన్యం అయితే కొన్ని మిల్స్లో స్టోర్ చేసి పెట్టుకోమనండి. ఫార్మర్స్కి వర్షాలు. తణుకు నియోజకవర్గంలో 78 మంది బాధితులకు 61.33 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అందజేశారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారిని ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తణుకులో 1004 మందికి 7.63 కోట్లు సాయం అందించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చేందుకు వైద్య సేవలు మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ సొంత ఖర్చులతో వైద్య సదుపాయం పొంది అటువంటి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రియంబర్స్మెంట్ చేసి రోజు 78 మందికి 61,33,703 రూపాయలు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ కుటుంబం మీద కూడా ఆర్థిక భారం పడకూడదు, ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈరోజు అటువంటి వారిని అందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఆ విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మన నియోజకవర్గంలో 1004 మందికి ఈరోజు 1004 మందికి 7,63,45,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా అందించడం జరిగింది. ఆ విధంగా లబ్ధిదారులందరికీ కూడా ముఖ్యంగా ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ కుటుంబం సంక్షేమాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కుటుంబం సంక్షేమం ఉండే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ విధంగా ఈరోజు నియోజకవర్గంలో అనేక మందికి ఈరోజు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పట్టణ ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ ఉమ్మి సలీంపై తీవ్ర విమర్శలు చేశారు. ఐస్ క్రీం అమ్ముకునే స్థాయి నుంచి కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు ఆయన. ఇక మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను మరచి విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. అపార్ట్మెంట్ కు త్రాగునీరు ఇచ్చింది ఆయనేనని గుర్తు చేశారు. వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ లబ్ధి పొందడం తగదు అని హెచ్చరించారు. ప్రజలు నిజాలు తెలుసుకుని సమాధానం ఇస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారిని, జై మనోజ్ రెడ్డి గారిని ఆయన ఎట్లా పడితే అట్లా అన్నాడు. ఉమ్మి సలీం గతంలో నేను మర్చిపోయినావు. 5 సార్లకి ప్రెస్ మీట్ ఇచ్చిన మా గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఎర్రపాడు కాడ ఆ పాప న్యాయం చేస్తామని 2 ఏళ్ళు పూర్తయింది, ఇంతవరకు న్యాయం చేయలేదు. మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు శ్మశాన వాడి కలిసి ఎన్నో ప్రెస్ మీట్లు ఇచ్చినావు, కానీ నీకు 10,000 రాలేదు. నీకు 10 ఇచ్చినానికి నీకు శ్మశాన వాడి కూడా పని చేయాలి. 10,000 రూపాయలు వస్తుంది. 10,000 రూపాయలు. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇన్ఛార్జిగా పని చేయి వద్దంటారా? ఇంకా శాలరీ ఎక్కువ వస్తుంది నీకు. మా గవర్నమెంట్ అంటే లేదు. ఏం సలీం ఆ పని అన్నా చేసుకుంటే నీకు ఏదో ఖర్చులకు వస్తుంది. సలీం వాచ్మెన్ పని నీకు డ్యూటీ ఇచ్చినా కదా, వాచ్మెన్ పని ఒక కావాల్సిన చల్వా ఒక కట్టిస్తా, నీకు ఒక కట్టిస్తా, నేనే అవన్నీ తెచ్చిస్తా. నువ్వు వాచ్మెన్ పనికి బాగా వస్తావు. సలీం నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు ఇచ్చినా నువ్వు జీరోనే. నీ ప్రెస్ మీట్లు ఇచ్చిందన్నీ డమ్మీ సలీం ఇస్తున్నాడని కలిసి చూస్తారు, అందరూ నవ్వుతున్నారు వీధుల్లో పోతే. ఖబర్దార్ సలీం మా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారిని, జై మనోహర్ రెడ్డి గారిని ఇంకోసారి అనొద్దు. నీ హోదా ఏమి, నీవేమి, వాళ్ళు ఎక్కడ బాగా తెలుసుకొని మాట్లాడే నేర్చుకో. సలీం జాగ్రత్తగా ఉండు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పరిధిలో రాయవరం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాయవరం బస్టాండ్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి విద్య పాల్గొన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, అవి భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. డ్రగ్స్ వినియోగం ఆరోగ్యం, కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అక్రమ రవాణా సమాచారం పోలీసులకు ఇవ్వాలని, సమాచారం గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం కొరసపాడు మండలం అనమన మూడు గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి ప్రత్యేక రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించారు. ఒక గ్రామం ఒక నెల 4 సందర్శనల కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఇక రెవెన్యూ సేవల్లో నిర్లక్ష్యం చేస్తే సహించబోమని అధికారులను హెచ్చరించారు. ఖాతా సర్వే నంబర్ అలాగే ఎల్పీఎం పెండింగ్ సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రీసర్వే లోపాలు వెంటనే సరిచేయాలని ఆదేశించారు. పాస్ పుస్తకాల తప్పులు సవరించి కొత్త పుస్తకాలు ఇవ్వాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సర్వే నెంబర్ ఆర్డర్స్ పెట్టారా ఎప్పుడైనా? పెట్టలేదు అంటే మీకు ఎలా తెలుసు వస్తుందా లేదా? ఇప్పుడు పెడితేనే మీకు అర్థం అవుతుంది కదా వస్తుందా లేదా. ఎట్లా చెప్తారు? డైరెక్ట్ గా అప్లికెంట్ వెళ్ళిపోతాం మేడం. మనం మ్యూటేషన్ చేస్తే డైరెక్ట్ గా సంబంధించి పంచాయత్ సంబంధించి లేదా చెప్పండి. एकदम మంచి మాట చెప్పండి. వాటర్ కానీ ఇంటికి ట్యాప్ మొన్న పెట్టాను. ఇంటింటికి ట్యాప్ కావాలి. అయిపోయింది. మన మినిస్టర్ గారు ఎస్సీ క్యాలెండర్కి అయిపోయింది మేడం. ఇది కాదు ఓకే. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ప్రతి థర్స్డే ఈ రోజుకే నెక్స్ట్ వారం కూడా వస్తారు. ఇక్కడ మీ ఇష్యూస్ అడుగుతారు, దాన్ని రిజాల్వ్ చేస్తారు. తర్వాత మళ్ళీ డబ్బులు తీసుకొని ఇచ్చేస్తారా ఎవరైనా? సర్వే నెంబర్ ఆర్డర్స్ పెట్టారా ఎప్పుడైనా? పెట్టలేదు అంటే మీకు ఎలా తెలుసు వస్తుందా లేదా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం దువ్వూరు గ్రామంలో 13వ అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి మైన్ అండ్ ఉమెన్ బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభించారు. క్రీడా జ్యోతి వెలిగించి టీడీపీ యువ నాయకురాలు ఆనం కైవల్యారెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తానరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కబడ్డీ భారతదేశానికి చెందిన ప్రాచీన సాంప్రదాయ క్రీడ అని ఆనం కైవల్యారెడ్డి తెలిపారు. ఇక రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం గర్వకారణమన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరగడం హర్షానీయమని బీదా మస్తానరావు పేర్కొన్నారు. నెల్లూరు మన భారతదేశంలోనే పురాతనలో చెప్తుంటారు కబడ్డీ అనేది ఒక పురాతనమైన ఒక అన్ని ఆటల్లో ఒక ఆట అని. సో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మీకు ఈ 4 రోజులు మీ అందరికీ ఏవే వసతులు కావాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసలు చాలా ఇష్టం. ఆయన రాజకీయ వ్యక్తిగత జీవితంలో ఒలింపిక్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉండేవారు. ముందుకు పోతున్నాం మేమందరూ చూస్తూ ఉన్నాం. గతంలో కంటే ఈరోజు భారతదేశం ఆట పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తీసుకోవడం అనేది కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి ఆటపాటలు ప్రోత్సహించడానికి మన అందరం కూడా కలిసికట్టుగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అమ్మాయిలు అంతకుముందు చదువు తప్పితే బయట వచ్చేవాళ్ళు, కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఈరోజు జనరల్ సీట్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది 50%. అందుకే మన సోదరి ఇక్కడ ఉన్నారు కైకల్యారెడ్డి గారు, ఆయన కూడా మంచి రాజకీయ భవిష్యత్తు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం చెంచుగూడెంలలో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా మాస్వామి మల్లన్న మా చెంతకే కార్యక్రమాలు నిర్వహించారు. చింతల చెంచుగూడెంలో సాంప్రదాయబద్ధంగా శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరిగింది. సాయంత్రం దేవస్థానం ధర్మ ప్రచార రథం రథయాత్ర శోభయాత్ర నిర్వహించారు. ఇక లోక కళ్యాణ సంకల్పంతో అర్చకులు పూజలు నిర్వహించి గణపతి పూజ, గౌరీ పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల సమర్పణ చేశారు. జీలకర్ర బెల్లం సమర్పణతో ముహూర్తంతో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యోగే బృందోద్భాగదే భృగుపతిగామేవ పరాశర్య వ్యాసాగస్య గౌతమ వశిష్ఠ విశ్వామిత్ర కశ్యప భరద్వాజ పర్వతరామాఖ్యామి ముని తపోవనసరాల. కోవిడ్ను మించిన వైరస్పై ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ చేసింది. ఈ హంతా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. హంతా వైరస్ చాలా ప్రమాదకరమని WHO హెచ్చరించింది. వైరస్ నియంత్రణకు వివిధ దేశాలతో కలిసి పనిచేస్తుందని వెల్లడించింది. కాగా నిన్న డచ్ క్రూయిజ్ షిప్లో హంతా వైరస్ బారిన పడి 3 మృతి చెందినట్లుగా వెల్లడించింది. షిప్లో మొత్తం 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. Given the incubation period of the Andes virus, which can be up to 6 weeks, it's possible that more cases may be reported. While this is a serious incident, WHO assesses the public health risk as low. It also shows why the international health regulations exist and how they work. WHO is working with multiple governments and partners on the response under those regulations. Our priorities are to ensure the affected patients receive care, that the remaining passengers on the ship are kept safe and treated with dignity, and to prevent any further spread of the virus. Given the incubation period of the Andes virus, which can be up to 6 weeks, it's possible that more cases may be reported. While this is a serious incident, WHO assesses the public health risk as low. It also shows why the international health regulations exist and how they work. WHO is working with multiple governments and partners on the response under those regulations. Our priorities are to ensure the affected patients receive care, that the remaining passengers on the ship are kept safe and treated with dignity, and to prevent any further spread of the virus. Given the incubation period of the Andes virus, which can be up to 6 weeks, ఇక ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 2వ రోజు కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. డీప్ టెక్, అలాగే సూపర్ 6, రెవెన్యూ, ఆదాయార్జన, అలాగే విద్యా నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. Sir, Namaskaram, sir. Good morning. Start with the data-driven governance and e-office, sir. Yes, sir. It is a reality, both virtual and physical governance. Physical working, I can say, not only governance. Everybody's life. మీరు ఎంత ఫాస్ట్గా చేయాలంటే అంత ఫాస్ట్గా చేసే అవకాశాలు ఆల్ టెక్నాలజీస్ వచ్చాయి. బట్ టెక్నాలజీని మీరు అడిక్ట్ అయిపోకూడదు, యూజ్ చేసుకోవాలి. మళ్ళీ మీరు సోషల్ మీడియా ఇవన్నీ అడిక్ట్ అయిపోతే ఇంక వెళ్ళిపోతూ ఉంటారు, అది కాదు. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇష్యూ వీ హ్యావ్ టు మోటివేట్ పీపుల్. చాలా మంది టెక్నాలజీ అడిక్ట్ అయిపోయేసి హ్యూమన్ టచ్ పోతా ఉంది. దట్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ ట్రెండ్. దాన్ని కూడా మనం వీ హ్యావ్ టు టాక్ యాజ్ లీడర్స్. ఓకే సార్, ఇది లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నుంచి ఇప్పుడు దాకా సార్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ స్వాతంత్ర నగర్ 21-4 ప్రాంతంలో జనవాసాల మధ్య మొబైల్ టవర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. టవర్ రేడియేషన్ వల్ల మహిళలు, పిల్లలు, వృద్ధులు ఆరోగ్యం దెబ్బతింటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సివిల్ టవర్ ఏర్పాటుకు అనుమతులు ఉన్నాయా, స్ట్రక్చరల్ సేఫ్టీ అలాగే రేడియేషన్ ప్రమాణాలు పాటిస్తున్నారా అన్న వివరాలను కోరుతూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అధికారులు PM పాలెం పోలీసులు జోక్యం చేసుకుని విచారణ పూర్తయ్యే వరకు పనులను తక్షణమే నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్యాన్ని
సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు యువకులు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న యావన్ అనే యువకుడిని గురువారం రాత్రి నడి రోడ్డుపై దారికిచ్చి మరీ దారుణంగా హతమార్చారు. ఇక ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 17 చోట్ల పొడిచి అత్యంత దారుణంగా చంపేశారు. ప్రేమ వ్యవహారం ఈ యువకుడి హత్యకు కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సీతాఫల మండికి చెందిన యువతిని యావన్ ప్రేమిస్తుండడమే అతని హత్యకు కారణమని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. కాగా నిన్న రాత్రి జరిగిన హత్యా ప్రదేశానికి పెద్ద ఎత్తున చేరుకున్న మృతుడి బంధువులు, స్నేహితులు ఇక హత్య నిందితులు ఇంటిపైకి దాడి చేసే యత్నం బంద్ చేయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సార్ కొద్ది పైనుంచి వస్తుంది విజువల్ లేదు సార్, పైనుంచి విజువల్ తీస్తున్నారు సార్. కరెక్ట్ కాదు. సార్ కొద్ది పైనుంచి వస్తుంది విజువల్ లేదు సార్, పైనుంచి విజువల్ తీస్తున్నారు సార్. కరెక్ట్ కాదు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో అర్ధరాత్రి సిపి సుమతి స్వయంగా పర్యటించి మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా అసభ్యంగా ప్రవర్తించిన సుమారు 40 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం హాస్టళ్లు, ఓయో రూమ్స్, స్పా సెంటర్ నిర్వాహకులతో సమావేశమై మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణపై కీలక సూచనలు చేశారు. నగరంలో డ్రగ్స్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, సీసీ కెమెరాలు, డ్రోన్ పోలీసింగ్, అలాగే కార్డన్ సర్చ్లతో హైదరాబాద్ ను సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సిపి సుమతి తెలిపారు. ఒక గొడుగు కింద తీసుకొని వచ్చి మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ఏరియాని నేరరహిత ప్రాంతంగా చేయడానికి మెల్లగా స్లోగా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి నిర్ణయించుకొని ఈ ప్రాంతాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఒక్క ఈ ప్రాంతమే కాదు, ఎంటైర్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఇదే సిస్టమాటిక్ అప్రోచ్ జరుగుతుంది. అవసరమైతే కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తాము. అండ్ ఈ ఏరియాలో ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళని మేము టెక్నాలజీ ద్వారా, అంటే డైరెక్ట్గా పోలీస్ యాక్షన్ కాకుండా రిమోట్ టెక్నాలజీ ద్వారా గుర్తించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అలా మీద మీరు తీసుకునే ఏమంటారు, సామాజికంగా నేను ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడ నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నేను ప్రొఫెషనల్గా మాత్రమే నేను ఏదైనా పని చేయగలుగుతాను. బట్ మహిళలను గౌరవించే సంస్కృతి మనది. సో ఎలాంటి మహిళలని గౌరవించాలి, ఎలాంటి మహిళలను అంటే మనము గౌరవించాల్సిన విధానం ఏంటి, మన వయసు ఏంటి, మనము ఇంకొకరిని మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, అది ఆ హద్దులు, ఆ పద్ధతులు దాటిన విధానము కేవలం బికాజ్ ఇట్ ఈస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. దాన్ని మేము చాలా ఖచ్చితంగా గుర్తించాము. దానికి అనుగుణంగా మనము సెక్యూరిటీ స్ట్రక్చర్ని ఏర్పాటు ఈ రకంగా ఈ ప్రాంతాన్ని సురక్షితంగా చేసే మా ప్రయత్నంలో భాగంగా సహకరించే ఈ ఎంటైర్ ఏరియాలో ఉన్న వాళ్లకు మీకు. తెలంగాణలో కురుమ కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం చారిత్రాత్మకమని ఓయూజేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం చేసి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కురుమ సమాజం ఎన్నో ఏళ్లుగా కోరుతున్న డిమాండ్ను నెరవేర్చడం వల్ల సమాజానికి కొత్త ఆత్మవిశ్వాసం వచ్చిందని, బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధన్యవాదాలు రేవంత్ ప్రభుత్వానికి. జై కుర్మా. జై కుర్మా. మీడియా మిత్రులకు, కుర్మ విద్యార్థి నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నో రోజుల నుండి కళ మన కుర్మ సమాజానికి అనేక విధాలుగా మనం కుర్మ సమాజం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ తోడ్పాటుకు మనకు గౌరవించిన గవర్నమెంటు మనకు ముఖ్య పాత్ర ఇచ్చి మనల్ని గౌరవించినందుకు ఈ రాష్ట్రం తరఫున, కుర్మల తరఫున మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కుర్మ కార్పొరేషన్ ఏర్పాటులో కీలక పాత్ర వహించినటువంటి మా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గారికి, అలాగే కుల పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
ఒక ఓసీ బిడ్డ అయినప్పటికీ బీసీ కులాల పట్ల ప్రేమతోటి బీసీ కులగణన చేయడమే కాకుండా బీసీల పట్ల ప్రేమతోటి బీసీ కులగణన చేయడమే కాకుండా బీసీల పట్ల ఒక సానుకూల దృక్పథంతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కులాల అభివృద్ధి జరిగినప్పుడే, నిమ్న కులాల అభివృద్ధి జరిగినప్పుడే అందరి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నమ్మినటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. If we built an updates, keep watching Evan TV Telugu News.